మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో ఎంత పెద్ద డిజైనర్ నెక్లెస్ అయినా ఎటువంటి మేకింగ్ ఛార్జీలు లేకుండా కేవలం 9% VA మాత్రమే. మర్రి గోల్డెన్ డైమండ్స్, ది ఆనెస్ట్ జ్యువెలర్, కుకట్పల్లి, హైదరాబాద్. విశ్రాంత ఐపీఎస్ వినయ్ రంజన్ రే భార్య తనూజ హత్య కేసులో నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఈ కేసులో నిందితులు హైదరాబాద్, పూణే, నేపాల్ సరిహద్దులు ఈ 3 ప్రాంతాల్లో ఉండొచ్చనే పక్కా సమాచారంతో పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. ప్రధాన నిందితురాలు కల్పన గతంలో లక్నోలో పనిచేసినట్లు ఆమె సన్నిహితురాలి ద్వారా తెలిసింది. దీంతో ప్రత్యేక బృందం లక్నోలోని వివిధ ప్రాంతాల్లో గాలిస్తున్నారు. సంచలనం రేపిన విశ్రాంత ఐపీఎస్ వినయ్ రంజన్ రే భార్య తనూజ హత్య కేసును పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రధాన నిందితురాలు పని మనిషి కల్పన ముఠా కోసం హైదరాబాద్, పూణే, నేపాల్ సరిహద్దుల్లో ప్రత్యేక బృందాలు జల్లెడపడుతున్నాయి. మరోవైపు పూణేలో ఉంటున్న కల్పన తల్లిదండ్రుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వీరు నిందితులు కాకపోయినా వారి ద్వారా కల్పన ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. బెంగళూరులో ఉన్న కల్పన భర్త తరచూ ఆమెతో ఫోన్లో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. దీన్ని బట్టి అతడికి దోపిడీతో సంబంధం ఉందనే అనుమానంతో పోలీసులు పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో దోపిడీకి పాల్పడ్డ నిందితులు తప్పించుకోకుండా ఒక బృందం ఇప్పటికే నేపాల్ సరిహద్దుల్లో గాలిస్తోంది. నిందితుల స్వస్థలం నేపాల్ కావడంతో దోపిడీ తర్వాత కల్పన ఖచ్చితంగా స్వదేశానికి వెళతారనే అంచనాతో ఒక బృందం మాటు వేసింది. నేపాల్, భారత్ సరిహద్దులో విధుల్లో ఉండే సశస్త్ర సీమా బల్ సహకారం తీసుకుంటున్నారు. అనుమానాస్పద వ్యక్తుల గురించి ఆరా తీస్తున్నారు. ఈ 2 ప్రాంతాలతో పాటు ఒక బృందం హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల్లో గాలిస్తోంది. నిందితురాలు వినయ్ రంజన్ ఇంట్లో చేరకముందు హైదరాబాద్ లో కొన్ని చోట్ల పనిచేసిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితురాలి ఫోన్ నంబర్ ఆధారంగా అన్ని రకాల వివరాలు సేకరించి పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ప్రధాన నిందితురాలు కల్పన గతేడాది ఏప్రిల్లో వినయ్ ఇంట్లో పనిలో చేరింది. వినయ్ లేని సమయంలో తనూజ ఒక్కరే నిద్రిస్తారని గుర్తించి దోపిడీకి పథకం వేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఇంట్లో ఎవరెవరుంటారు, ఏ సమయంలో ఏం చేస్తారు, ఎవరెక్కడ నిద్రిస్తారు, బంగారు నగలు, ఆభరణాలు ఎక్కడ భద్రపరుస్తారో అంతా పక్కాగా సమాచారం సేకరించింది. నిందితులు కేవలం 2 స్క్రూ డ్రైవర్లతో దోపిడీ పూర్తి చేయడాన్ని బట్టి పక్కాగా పథకం అమలు చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. తాను పనిచేసేది విశ్రాంత ఐపీఎస్ అని తెలిసినా దోపిడీకి తెగబడ్డం పోలీసుల్ని విస్తుగొలుపుతోంది. వినయ్ కుటుంబానికి కల్పన పేరు మినహా ఇతర వివరాలేవీ తెలియవని పోలీసులు దర్యాప్తులో గుర్తించారు.